హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న రివ్యూ వచ్చేసి ఏజెంట్ రీకాన్ భయ్య. ప్రజెంట్ ఇది ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బెడ్ వెర్షన్ అవైలబుల్గా ఉంది బ్రో. డ్యూరేషన్ వచ్చి 1 hour 24 minutes, చాలా తక్కువ డ్యూరేషన్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే వీడియోని లైక్ చేయండి. ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీ అంత దరిద్రం ఇంకెవరికి ఉండదు భయ్య. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. మరిన్ని వీడియోస్ మీకోసం వస్తానంటే. ఇంక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ మూవీకి ఇచ్చే మీ 1 hour 24 minutes టైం అయితే నాట్ వర్త్ ఇట్ భయ్యా. ఈవెన్ ట్రైలర్ చూడడానికి కూడా వర్త్ ఇట్ కాదని చెప్తా. అంత వరస్ట్ ఉంది మూవీ. నేను చూసిన రీసెంట్ డబ్బెడ్ మూవీస్ అన్నిటిలో చాలా రాడ్లు చూశాను, కానీ ఇంత మాదిరి ఒక రాడ్, మామూలు రాడ్ కాదు ఈ మూవీ అయితే. నా మాట విని చెప్తున్నా, ప్రైమ్లో ఏజెంట్ రీకాన్ అని కనిపిస్తే దూరం పెట్టండి. అసలు పట్టించుకోద్దు. అసలు తెలుగు ఉందే ట్రై చేద్దామని కూడా చూడొద్దు. అంత చిరాకు వస్తుంది మూవీ చూస్తున్నాం. ఏంటంటే ఒక స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, నడుస్తున్న క్యారెక్టర్స్ కానీ, ఆ స్టోరీ కానీ ఏది కూడా సరిగ్గా ఉండదు భయ్య. అంతా వరస్ట్ ఉంటుంది. 1 hour 24 minutesలో నేను హాఫ్ అన్ అవర్ చూడటానికే చిరాకు దుబ్బింది నాకు. అంత వరస్ట్ ఉంది భయ్యా. సిపియు అంటారు, ఒక బేస్ అంటారు, ఒక క్యాంప్ అంటారు, అక్కడ కొంతమంది పవర్స్ ఉన్నాయంటాడు. ఆ పవర్స్ చూపించారు బాబాయ్, వరస్ట్. అయ్యేం పవర్స్ సార్ ఆ బాబు. క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సరిగ్గా ఉండదు, ప్లాట్ సరిగ్గా సెట్ చేయరు. అక్కడ ప్లాటే లేదు, ఇంక సెట్ చేయడానికి ఏముంటదిలే, కానీ వాళ్ళకి మాత్రం ఏదో చూపిస్తారు భయ్యా. ఏదో తీశారు, అక్కడ ఏదో నడుస్తుంది. అక్కడక్కడ సినిమాలో కొన్ని సీన్స్ తీసుకొచ్చి అతికిచ్చినట్టు ఉంటుంది. అస్సలు కనెక్ట్ అవ్వలేము స్క్రీన్ ప్లేకి గట. చాలా వరస్ట్ ఉంది మూవీ. దీని గురించి చెప్పడానికి కూడా ఏం లేదు అసలు. అక్కడ పాజిటివ్స్ నెగిటివ్స్ అని డివైడ్ చేయడానికి అసలు ఏం లేదు. జస్ట్ 1 hour 24 minutes మూవీయే కదా, త్వరగా అయిపోద్ది. రేసింగ్ ఉంటుందేమో ఓపెన్ చేశా. చాలా స్లో. అండ్ చూపించే యాక్షన్ సీన్స్ కానీ, చూపించే ఇంట్రడక్షన్స్ కానీ, ప్లాట్ కానీ ఏది సెట్ అవ్వదు మీకు. ఏది కన్వీనియంట్గా ఉండదు, ఏది కనెక్ట్ కూడా అవ్వదు. మొత్తం మూవీ అంతా నెగిటివే భయ్యా. మీరు అసలు ట్రై కూడా చేయాల్సిన అవసరం లేదు. నా మాట వినండి, మూవీని స్కిప్ చేసేయండి. ఈ రివ్యూ చూడడం కన్నా ముందే మీరు మూవీ చూసుంటే మీ అంత బ్యాడ్ లక్ ఇంకెవరికి ఉండదు భయ్యా. ఒకవేళ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసేయండి. అంటే దీని డైరెక్టర్ల గురించి, ప్లాట్ల గురించి ఏం చెప్పట్లేదు నేను. పరమ వేస్ట్, తెలుసుకుని కూడా బొక్క. ఓకే, ఇది ఒక రివ్యూ వచ్చిందని కూడా నేను ఛానల్లో మర్చిపోతాను భయ్యా. ఓకే, రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.